హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ అలాంటివి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా అదే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూద్దాం అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి. సాడ్నెస్ కనిపిస్తుంది అండ్ చాలా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సీక్రెట్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్. సో మీ పర్సన్ చాలా ఫేక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారు ఈ మధ్య సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, సో ఈ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ అనేది ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్. ఓకే, సో అబండెంట్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర. అండ్ 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మేబీ మీరు నియర్ ఫ్యూచర్లో ఏదైనా సెలబ్రేషన్ జరగచ్చు మీ ఇంట్లో ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్, మీ ఏదైనా సెలబ్రేషన్కి మీరు అటెండ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది ఇక్కడ. ఓకే, అండ్ జడ్జ్మెంట్. ఇక్కడ జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటున్నారు అండ్ మీకు జడ్జ్మెంట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో అన్మ్యారీడ్ పీపుల్కి అయితే జడ్జ్మెంట్ అనేది మ్యారేజ్ కింద వస్తుంది. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ వాళ్ళు ఎవరైనా డివోర్స్ కోసం అప్లై చేసి డివోర్స్ కావాలి అనుకునే వాళ్ళకి డివోర్స్ అయితే శాంక్షన్ అవ్వచ్చు, డివోర్స్ రావచ్చు. ఓకే, అండ్ ఎనీ లీగల్ కేసెస్ ఏదైనా మీరు ఫైట్ చేస్తున్నట్టయితే ఆ జడ్జ్మెంట్ మీకు ఫేవరబుల్గా రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ 7 ఆఫ్ కాయిన్స్. ఈ 7 ఆఫ్ కాయిన్స్ మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు మీ రిలేషన్షిప్, మీ కెరీర్, మీ ఫైనాన్సెస్ బిల్డ్ చేసుకోవడానికి. సో అవన్నీ కూడా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి, రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి హార్వెస్టింగ్కి. ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్. న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో. న్యూ చేంజెస్, సడన్ చేంజెస్, న్యూ బిగినింగ్స్ అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, సో అసలు నేను చెప్తున్నది ఎవరి కోసం, ఏ పర్సన్ కోసం చెప్తున్నాను అంటే మీ లైఫ్లో ఉన్న ప్రజెంట్ పర్సన్ కోసమా లేదా ఇంకెవరైనా కోసమా? నేను చెప్పేది ఎవరి కోసం, అసలు ఈ పర్సన్ ఎవరి కోసం మాట్లాడుతున్నా? ఓకే, మీది మీ ప్రజెంట్ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను. ఈ ఎనర్జీస్ కూడా మీ పర్సన్ కోసమే వస్తున్నాయి, ప్రజెంట్ పర్సన్ కోసం. పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, ప్రజెంట్ పర్సన్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ ప్రజెంట్ పర్సన్. అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ లైఫ్లో కూడా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, టాక్సిక్ రిలేషన్స్. ఈ టాక్సిక్ రిలేషన్స్ని తను వదిలేయాలని ట్రై చేసినా కూడా ఆ రిలేషన్స్ పదే పదే తన లైఫ్లోకి రావడం, మళ్ళీ మీ పర్సన్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఏది చెప్పకుండా మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయి మీ పర్సన్ని అలా హోల్డ్లో పెట్టడం, అలా లైఫ్ అంతా వేస్ట్ చేయడం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. సో ఇప్పుడు మీ పర్సన్ ఏం డిసైడ్ అయ్యారంటే మీ పర్సన్ని కావాలనుకున్న వాళ్ళే మీ పర్సన్ లైఫ్లోకి వస్తారు, లేని వాళ్ళని వదిలేద్దాం, రాని వాళ్ళ కోసం ఎదురు చూడొద్దు అని డిసైడ్ అయ్యారు. దిస్ ఈజ్
లీబ్రా ఎనర్జీ అండ్ తులారాశి ఎనర్జీ. ఓకే, అండ్ ఇక్కడ మనకి వృషభ రాశి, కన్యా రాశి కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ వాండ్స్, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్ ఏదో మీ పర్సన్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ తన్ని అలా హోల్డ్లో పెట్టడం వల్ల తను మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ పర్సన్కి అనేది చూద్దాం. మీ పర్సన్కి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డెత్ కార్డ్, రీబర్త్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది వచ్చింది. అండ్ ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది మీ పర్సన్కి. ఓకే, అండ్ అన్నీ ఉన్నా కూడా కొంచెం కరేజ్ అనేది తక్కువైంది కాబట్టి ఆ కరేజ్ అనేది కూడా రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ తను ధైర్యంగా డెసిషన్స్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది ఇక్కడ. ఓకే, ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ వైపు. ఎస్, మ్యారేజ్ కోరుకుంటున్నారు మీ పర్సన్. విష్ ఫుల్ఫిల్మెంట్, తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని యూనివర్స్ని ప్రే చేస్తున్నారు. 11 కార్డ్. ఓకే, 2 విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్, 10 ఆఫ్ కప్స్ అండ్ 11 కార్డ్స్. సో మీ పర్సన్ మనసులో ఉన్న విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. 10 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు, ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్కి. సో అవన్నీ కూడా త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. విదిన్ నెక్స్ట్ 2 months మీ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ అయితే చూస్తారు. అండ్ మీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్ అవుతారు. అండ్ మీరిద్దరూ కూడా సేమ్ పేజ్లో ఉంటారు. అంటే ఇది వరకు మీ పర్సన్ ఒక మ్యానిపులేటర్గా మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్ చేస్తూ అలా ఏదో టైంపాస్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఒక జెన్యున్ పర్సన్ లాగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉంటారు మీ లైఫ్లో. ఒక సపోర్టింగ్ సిస్టమ్లా ఉంటారు మీకు. ఓకే, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని. బట్ 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు ఇంకా. అంటే 2 people ఉన్నారు తన లైఫ్లో. అండ్ ఇంకా ఆ డెసిషన్ అనేది చేసుకోలేని సిచ్యువేషన్. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ స్పైయింగ్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీ పర్సన్ కోసం. ఫేక్ అకౌంట్స్తో స్పై చేస్తున్నారు. ఇటు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీని కూడా స్పై చేస్తున్నారు. 6 ఆఫ్ కాయిన్స్. మీ పర్సన్కి మేబీ మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీకే మీ పర్సన్ హెల్ప్ చేసి ఉండొచ్చు. బట్ ఆ అమౌంట్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ మీరు మీ పర్సన్ దగ్గర తీసుకుంటే మీరు రిటర్న్ చేస్తారు. అండ్ మీ పర్సన్ మీ దగ్గర తీసుకుంటే మీ పర్సన్ కూడా మీకు రిటర్న్ చేస్తారు. అది రివర్స్ అవుతుంది కూడా. ఒకవేళ మీరు ఇవ్వాల్సి ఉంటే మీరు కూడా ఇచ్చేస్తారు మీ పర్సన్కి. సో అలాంటి గివ్ అండ్ టేకింగ్ మనీ జరుగుతుంది. అండ్ గిఫ్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. బట్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇందాక మనకి 2 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చింది. ఈ స్టేగ్నెంట్ ఎనర్జీ అసలు ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది మీ పర్సన్ లైఫ్లో చూద్దాం. ఓకే, 9 days 9 weeks వరకు మీ పర్సన్ ఇలా స్టక్ ఎనర్జీలో ఉంటారు. తను చేసుకున్న రాంగ్ చాయిస్కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు తను చేసుకున్న రాంగ్ చాయిస్కి. అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక డీప్ లవ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. డీప్ కనెక్షన్ మీది, పాస్ట్ లైఫ్ కనెక్షన్, జస్టిస్, మ్యారేజ్ అనేది కనబడుతుంది ఇక్కడ నియర్ ఫ్యూచర్లో. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ రిలేషన్కి సంబంధించి ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్ వైపు నుండి. విదిన్ 9 days or 9 weeks మీ పర్సన్ మీకు క్లారిటీ అనేది ఇస్తారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. బిహైండ్ ది డెక్ ద ఎంపరర్. ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తున్నారు ఇప్పుడు మీ రిలేషన్ని. ఏదో టైంపాస్ రిలేషన్లా చూసారు రీసెంట్ పాస్ట్లో.
బట్ ఇప్పుడు అలా చూడట్లేదు. మీకు సపోర్టింగ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉండాలి. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ పర్సన్ చూసుకోవాలి. మీ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఇవన్నీ కూడా మీ పర్సనే చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రిలేషన్ని చాలా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా థింక్ చేస్తున్నారు. ఓకే, ఎస్, ఈ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మీ పర్సన్కి ఉన్న విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇవి ఫేక్ మేనిఫెస్టేషన్ కాదు, ఫేక్ విషెస్ కాదు. అందులో మంచి ఎక్కువ ఉంది. అంటే ధర్మబద్ధమైన విషెస్ అన్నీ కూడా ఎప్పటికీ ఫుల్ఫిల్ అవుతాయి, ఎప్పటికైనా. సో మీ పర్సన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ పర్సన్ ఏమీ అడగకూడదని అడగట్లేదు యూనివర్స్ని. సో యూనివర్స్ ఎప్పుడు మీ పర్సన్కి తోడుగా ఉంటుంది. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ విషెస్ ఎలా ఉన్నాయి, అసలు మీరు మీ ఫ్యూచర్ స్పౌస్గా ఎవరిని చూస్తున్నారు చూద్దాం. 8 ఆఫ్ పెంటికల్స్. సో మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియలీ అబండెంట్ పర్సన్. మీరు పెట్టిన హార్డ్ వర్క్ ఇప్పుడు మంచి రిజల్ట్ అయితే ఇవ్వబోతుంది. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్ పర్సన్ అంటే ప్రజెంట్ పర్సన్, మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, అండ్ ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది, అసలు మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే విదిన్ 7 days ఆర్ 7 weeks మీరు మళ్ళీ రీయూనియన్ అవుతారు. మీకు రీయూనియన్ అవుతుంది. 7 of coins. మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో అదంతా కూడా మీరు ఆ రీయూనియన్ రోజు మీ పర్సన్ అండ్ మీరు ఎంత హ్యాపీనెస్ అయితే చూస్తారో అదే హార్వెస్టింగ్ అనమాట. మీరు చేసిన హార్డ్ వర్క్కి వచ్చిన రిజల్ట్ అనమాట. ఓకే, అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీరు మీ పర్సన్ పైన. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటున్నారు మీరు. ఇది ఒక నర్చరింగ్, కేరింగ్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. ఇండిపెండెంట్ పర్సన్ అంటే ఇక్కడ మేబీ మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా ఒక బిజినెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు. బట్ మీరు ఇక్కడ చిన్న ఏజ్ నుండే మీరు మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకున్న పర్సన్. అండ్ ద హర్మిట్ ఎనర్జీ. మీరు చాలా సైలెంట్గా ఉంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో, ఎవరితో ఏం చేస్తున్నారో, మీ పర్సన్ అసలు ఏం కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయినా కూడా మీరు చాలా సైలెంట్గా ఉంటూ, లోన్లీగా ఉంటూ, నెక్స్ట్ ఏం జరగబోతుందో సైలెంట్గా చూద్దాం, యూనివర్స్ ఎప్పుడు మనకి మంచే చేస్తుంది అన్నంత పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు మీరు. సో ఇక్కడ మీ పర్సన్ కమ్యూనికేషన్ పంపిస్తారు మీకు. కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఒక లెంగ్దీ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. దాంట్లో మీ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇది ఎవరిచ్చిన హార్ట్ బ్రేక్ అంటే మేబీ మీ లైఫ్లో కూడా ఏదైనా రిలేషన్ ఫెయిల్యూర్ చూసి ఉండొచ్చు మీరు. లేదు అనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు మీరు మీ పర్సన్ చీట్ చేసినట్టు ఫీల్ అయ్యి అదొక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు ఇన్ని రోజులు. అండ్ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో, బట్ అయినా కూడా ఇవన్నీ వేస్ట్. మీ పర్సన్ కోసమే మీరు ఎన్ని డేస్ అన్నా వెయిట్ చేస్తాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో అందుకే వెయిట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం. త్వరలోనే యూనివర్స్ మీ పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తుంది. ఎస్, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సేమ్ రీడింగ్లో వస్తే ఇది చాలా డివైన్ కనెక్షన్. ఇది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఇంట్లో డాగ్స్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్కి
ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్. ఓకే, సో ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుండి మీ పాస్ట్ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక న్యూ పర్సన్ ఎనర్జీ అని తెలుస్తుంది నాకైతే. ఓకే, న్యూ పర్సన్ ఎనర్జీ, బట్ పాస్ట్ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, అయితే మీ లైఫ్లో 2 రిలేషన్స్ కనిపిస్తున్నాయి, మీ రిలేషన్లో కూడా. ఓకే, బట్ ఈ 2 ఎనర్జీస్ మీరు అండ్ మీ న్యూ పర్సనా అని అంటే అది అలా చెప్పకూడదండి. ఎందుకంటే ఇది డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్. మీరు ఏ పర్సన్ అయితే మీ మైండ్లో ఉన్నారో, మీ ఏ పర్సన్ అయితే మీ ఫ్యూచర్ పార్ట్నర్గా చూస్తున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ కిందే వస్తాయి. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫ్యామినిన్ అన్నప్పుడు న్యూ పర్సన్ని మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మీ లైఫ్లో, అండ్ అట్లీస్ట్ కమ్యూనికేషన్ కూడా లేదు మీ ఇద్దరి మధ్య. సో ఇది ఫస్ట్ పర్సన్ ఎనర్జీ, మీది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్పడానికి మన కార్డ్స్ అలా వస్తాయి. ఓకే, సో జడ్జ్మెంట్, డబుల్ క్లారిఫికేషన్. సో ఈ జడ్జ్మెంట్ ఇండికేట్స్ మ్యారేజ్ అండ్ డెవిల్ ఎనర్జీస్. ఎడిక్షన్స్ కనపడుతున్నాయి ఇక్కడ. మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయి ఉన్నారు. డెవిల్ కార్డ్ ఫాలోడ్ బై ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయి ఉన్నారు. ఇది పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి ఇక్కడ డెవిల్ విషయంలో. క్యాప్రికాన్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఎవరైతే న్యూ కనెక్షన్ ఉందో న్యూ పర్సన్, వాళ్ళిద్దరూ కూడా మీలో మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళే ఇద్దరు కూడా. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీ లైఫ్లో. సడన్లీ మనీ వచ్చి మీ అకౌంట్లో పడుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత అమౌంట్ వస్తుంది అని, బట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రావచ్చు. అండ్ 9 ఆఫ్ సోర్డ్స్. మీరు కూడా రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మీ పాస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉండే మీ లైఫ్లో కూడా, బట్ అయినా కూడా మీకు మీ పాస్ట్ పర్సన్ మీకు కరెక్ట్ అని అనిపించింది. సో అటువైపు మీరు అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. బట్ తర్వాత మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చినప్పుడు కూడా మీరు కనీసం ఆ పర్సన్ని వదిలేయాలి అన్న ఉద్దేశం రాలేదు మీకు. అదే పర్సన్ని మీరు ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు. ఓకే, సో నైట్ ఆఫ్ కప్స్, న్యూ లవ్ కనిపిస్తుంది. ఇది న్యూ లవ్ అయి ఉండొచ్చు, న్యూ లవ్ అవ్వచ్చు, లేదా పాస్ట్ పర్సన్ మీతో ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయొచ్చు. కొంతమంది విషయంలో అపాలజీ చెప్పి మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య, పాస్ట్ పర్సన్ మధ్య. అండ్ కొంతమంది విషయంలో ఎవరైతే న్యూ రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక న్యూ లవ్, న్యూ కనెక్షన్. అండ్ ఆ పర్సన్ మీకు ప్రపోజల్తో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, ఇది 2 మీనింగ్స్ వస్తాయి ఇక్కడ. ఎస్, జగ్లింగ్ అనేది కనపడుతుంది అప్పుడు మీ దగ్గర. జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు. ఓకే, సో అంటే పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్, అంటే ఇది ఎవరి కోసం అంటే మీరు న్యూ పర్సన్తో కూడా కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు జగ్లింగ్ ఎనర్జీస్లోకి వెళ్ళారు. అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ప్రాబ్లం మీకు కూడా వచ్చిందనమాట మీ పర్సన్ లాగా. అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, విష్ ఫుల్ఫిల్మెంట్. మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో, మీ విషెస్ కూడా. ఓకే, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కార్మిక్ డెట్స్ అన్నీ కూడా తీరిపోతున్నాయి మీ లైఫ్లో. ఒక న్యూ పర్సన్ లాగా మారుతారు మీరు కూడా. మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అయ్యే టైంకి మీరు కూడా ఒక న్యూ పర్సన్లా ఫామ్ అవుతారు. అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు ఇద్దరు కలిసి. ఓకే, కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్తో న్యూ లైఫ్ చూస్తారు. అందరి లైఫ్లో న్యూ పర్సన్ వచ్చేస్తారా, న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందా అనేది అయితే జరగదండి ఇక్కడ. ఓకే, కొంతమంది ఇక్కడ కామెంట్స్లో పెడుతున్నారు నిన్న చెప్పిన రీడింగ్కి ఇవాళ చెప్పిన రీడింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. డిఫరెన్సెస్ ఉంటాయి రీడింగ్లో, ఎందుకంటే ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. నేను సీరియల్ చెప్పట్లేదు కదండి నిన్నటిని.
సో ఎనర్జీ చేంజెస్, ఎనర్జీ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో రీడింగ్ చేసే టైంకి ఏ ఎనర్జీస్ వస్తే కార్డ్స్లో అవే మీకు చెప్తూ ఉంటాను. ఓకే, సేమ్ రీడింగ్ కంటిన్యూ చేస్తున్నానంటే అది నేను కాదు కదా, ఏ టారో కార్డ్ రీడర్ కూడా అలా చేయరు. మేము రీడింగ్ చేసే టైంకి, కార్డ్స్ తీసే టైంకి అక్కడ ఏ ఎనర్జీస్ వస్తే అదే ఎనర్జీస్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒక రీడింగ్కి ఇంకొక రీడింగ్కి కంపేర్ చేసి చూసుకోకండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అని. ఓకే, అండ్ మీరు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ మిమ్మల్ని ఎవరైనా అలాంటి మాటలతో హింస పెడుతున్నారో, బాధ పెడుతున్నారో ఏంటో తెలీదు. ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, మీరు కూడా ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్. మూవ్ ఆన్ అయిపోవాలా, మూవ్ ఇన్ అవ్వాలా, ఏంటి అసలు ఎందుకు నా లైఫ్ ఇలా స్టక్ అయిపోయింది, నా ఏజ్ వాళ్ళందరూ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, అలాంటి థాట్స్ వస్తున్నాయి మీకు. అండ్ మీకు కూడా తెలుసు మీరు ఆ సిచ్యువేషన్లో ఎందుకున్నారు అని అంటే, బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీరు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు. ట్రాప్డ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ వల్ల. అండ్ మీ పర్సన్ స్టిల్ స్టికింగ్ టు పాస్ట్ అనమాట. మీరు కూడా స్టికింగ్ టు పాస్ట్ రిలేషన్. స్టికింగ్ టు పాస్ట్ రిలేషన్ అంటే మీ విషయంలో మీ పాస్ట్ పర్సన్. బట్ మీరు చాలా తెలివిగా మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్సెస్ పెంచుకుంటున్నారు, 9 of Pentacles. అండ్ బిజినెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జాబ్ చేసేవాళ్ళు జాబ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఓవర్ టైమ్స్ చేస్తున్నారు. ఓకే, 4 of Pentacles. ఇక్కడ 4 of Cups మనకి 4 of Cups కార్డ్లో కూడా మనకి అదే కనిపిస్తుంది, 4 of Cups అండ్ 4 of Pentacles. బట్ పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది మీరు. అండ్ ఫైనాన్సెస్ సేవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పాస్ట్ రిలేషన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అది బ్రేకప్ అవ్వకుండా. ఓకే, ఏది పడితే అది మాట్లాడకుండా, ఏది పడితే అది మీ పర్సన్ బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తూ ఆ రిలేషన్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా యూనివర్స్ మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చింది మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు కూడా. బట్ అయినా కూడా మీరు ఒక రిలేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎస్, 4 of Wands, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, డబుల్ క్లారిఫికేషన్. ఇక్కడ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో. ఓకే, విదిన్ 4 weeks ఆర్ 4 days, కొంతమందికి 4 months పట్టొచ్చు. ఓకే, సో ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది. ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఒక వెల్దీ పర్సన్ ఎవరో మీకు అప్రోచ్ అవుతారు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు కొంతమందికి అయితే ప్రపోజల్తో వస్తారు వాళ్ళు, కొంతమందికి బిజినెస్ ఆఫర్ ఏదైనా ఇస్తారు, లేదా మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు, కొంతమంది ఓన్లీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీతో వస్తారు. బట్ ఒక వెల్దీ పర్సన్ అయితే రాబోతున్నారు మీ లైఫ్లోకి. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ ఎస్, ఆ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు, వెల్దీ పర్సన్. ఓకే, ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ నెక్స్ట్ పర్సన్ ఎవరో రాబోతున్నారు నియర్ ఫ్యూచర్లో. ది ఎంపరర్ ఎనర్జీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ లాగా, మీకు సపోర్టింగ్గా ఉండే పర్సన్ లాగా, ఒక మెచ్యూర్డ్ మైండ్తో మీ పర్సన్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వస్తున్నారు మీ దగ్గరికి. విదిన్ 4 weeks, 4 days ఆర్ 4 months మీకు ఈ పర్సన్ కలవచ్చు. ఓకే, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ
నియర్ ఫ్యూచర్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీకు ఈ పర్సన్ ఎవరో తెలియదు, బట్ మీరంటే ఎవరో ఈ పర్సన్కి తెలుసు. ఓకే, బిహైండ్ ద డెక్ 5 ఆఫ్ వాండ్స్. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మీ లైఫ్లో. 7 ఆఫ్ సోర్డ్స్, సంథింగ్ రాబరీ ఏదో జరగబోతుంది, థెఫ్ట్ ఏదో జరగబోతుంది. ద వరల్డ్ అండ్ ఇది డిసీట్ఫుల్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మీరు ఎవరైనా బాగా నమ్మిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు చీట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ద వరల్డ్ కార్డ్, కార్మిక్ సైకిల్, న్యూ కార్మిక్ సైకిల్ అయితే చూడబోతున్నారు త్వరలో. ఓకే, సో ఇప్పుడు ఛానల్డ్ మెసేజెస్ తీద్దాం. మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్డ్ మెసేజెస్. మీ పర్సన్ సైడ్ నుంచి మీ సైడ్ నుంచి 3 కార్డ్స్ తీస్తాను. మీ సైడ్ నుంచి తీద్దాం. గాసిపింగ్. మీ రిలేషన్ కోసం మిగతా వాళ్ళు అండ్ సొసైటీ ఏమనుకుంటారో అన్న బాధలో ఉన్నారు మీరు. అండ్ రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ టైం, సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకోకపోతే ఏ రిలేషన్ అయినా బ్రేకప్ అవుతుంది అనేది మీ ఒపీనియన్. ఓకే, అండ్ మీ పర్సన్ మెసేజెస్ ఏంటో మీకోసం చూద్దాం. షాడో సైడ్, మీ పర్సన్లో ఉన్న మిస్టేక్స్ ఏంటో అవన్నీ కూడా తెలిసి వచ్చేటట్టు చేసింది మీ రిలేషన్షిప్ అండ్ మీరు. ఓకే, వాల్యూస్, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీ రిలేషన్ అసలు సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ పర్సన్ భయం. అండ్ డెస్టినీ, ఒక కరెక్ట్ పాత్, రైట్ డెస్టినీ కోసం మీ పర్సన్ స్ట్రగుల్ చేస్తున్నారు. అని అంటే ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలని అంటే తన డెస్టినీలో మీరు ఉండాలి. చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే. సో హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని తన డెస్టినీగా అనుకుంటున్నారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ కామెంట్ సెక్షన్లో 2121 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవ్ అండ్ లైట్.